అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారిగా ఉండుడి, ఒక్క దాని యందు మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ప్రియమైన దేవుని వల్లారా, ఒక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు తన సంఘానికి చెప్తూ ఒక చక్కని మాటనైనా మనందరూ కూడా యుగంతముందున్న మనందరూ కూడా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియస్తున్న మాట ఏంటంటే, ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి. అంటే ఎవరి మనసు నా మనసు నాదే, మీ మనసు మీదన్నట్టుగా ఉండకుండా మనందరూ కూడా ఎలా ఉండాలంట, మన మనసాక్షి అంతా కూడా ఒకటిగా ఉండాలంట. ఏక ప్రేమ అంటే ఒకటే ప్రేమ. దేవుని సన్నిధిలో ఉన్న మనం మన ప్రేమ ఎలా ఉండాలంటే ఒకటే ప్రేమ కలిగా ఉండాలి. అంటే మీరేం చెప్తే నేను కూడా అలాగే చేసేవారుగా ఉండాలి. అంటే ఏకభావం గలవారుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఏక భావం గలవారుగా ఉండి అంటే ఒకే భావం, అనేక భావాలుగా ఉండకూడదు. మీరేం చెప్పినా నేనేం చెప్పినా మీ చెప్పినా నేను చెప్పినా ఏక ప్రేమ గలుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. అంటే విశ్వాసులు ఏం చెప్తారో ఇక్కడ బోధిస్తున్న సేవకుడు కూడా ఆ మాటలుగానే లోబడి ఉండాలి. అలాగే ఇక్కడ సేవకుడు ఏం చెప్తున్నాడో అలాగే విశ్వాసులు కూడా ఆ మాటకి కట్టుబడి ఉండాలి. సంఘానికి వచ్చిన మనం ఒకటిగా ఉండాలి తప్ప అనేక విధాలుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మన మనస్సాక్షులు అనేకులు. నా మనస్సాక్షి వేరు, మీ యొక్క మనస్సాక్షి వేరు. అయినప్పటికీ భావం ఒకటిగా ఉండాలి. ఇక్కడ సేవకుడు దేవుని మాట ఏం చెప్తే అది మనం నమ్మాలి. దేవుడి కార్యక్రమం ఏదైనా ఉంటే అది చేద్దామంటే విశ్వాసాలు మనం కూడా ఏం చేయాలి, మేము కూడా చేస్తామని అన్నట్టుగా ఉండాలి తప్ప ఆయన పని అయింది మన పని మంది అన్నట్టుగా మనం ఎట్టి పరిస్థితులు కూడా మనము ఉండకూడదు. అదే అంటున్నాడు పౌలు గారు, ఏక మనసు గలవారుగా ఉండండి, ఏకభావం గలవారుగా ఉండాలి. మీ ఉద్దేశాలు ఏమైనప్పుడు కూడా ఒకటే భావన ఉండాలి అన్నట్టుగా వాక్యం మనకి తెలియజేస్తుంది. అలాగే ఇంకేం చెప్తున్నాడంటే, కక్ష చేతనైనట్టు హృదయాశయం చేతనైనట్టు ఏమి చేయక వినయమైన మనసము గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడి నించుచు మీరు ప్రతివాడును తన సొంత కార్యాలను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడవలెను. అంటే మనం ఎలా ఉండాలంట, మన మనస్సాక్షి ఎలా ఉండాలంట, ఒకటే మనస్సాక్షిగా ఉండాలంట. అలాగే అంటే నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అన్నట్టుగా మనం ఉండాలి తప్ప నీకంటే నేనే గొప్ప అని ఇప్పుడు కూడా మనలో ఉండకూడదు. మనం ఏమైనా పొగుడుకోవాలంటే నాకంటే దేవుని ప్రేమలో నువ్వే బాగా ఎదుగుతున్నారా, నువ్వే బెటర్ అని విశ్వాసాలే. అలాగే బోధకుడు కూడా నాకంటే మీరే బాగా ఎదుగుతున్నారని ఇక్కడ బోధకుడు కూడా ఉండాలి తప్ప ఇదిగో మీకంటే ఎక్కువగా నేను ఉన్నాను, మీకంటే నేను ఎక్కువగా ఉన్నాను ఎవరు కూడా ఒకరినొకడు హెచ్చించుకోకూడదంట. బైబిల్ చెప్తుంది తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడినని. దానికి ఉదాహరణకు ఒక బైబిల్లోని యేసుక్రీస్తు వారిని ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అంతగా ఆయన హెచ్చింపబడ్డాడు. ఎవరి చేత? దేవుని చేత ఆయన హెచ్చింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు తాను చాలా తగ్గించుకున్నాడు. అలా ఎంతగా తగ్గించుకున్నాడంటే శిష్యులు పాదాలు కడిగేట అంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఇంకెంతగా తగ్గించుకున్నాడంటే కలవరిగిరులు పాపులైన మనము మన కొరకు ఆయన ప్రాణం పెట్టినంతగా ఆయన తగ్గించుకున్నాడు. మన కొరకు మరణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా శిలువలో మరణించిన వానిగా ఆయన తగ్గించుకున్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినంతగా ఆయన తగ్గించుకున్నాడు. అలా తగ్గించుకున్నందుకు దేవుడు ఆయన ఎంతగానో హెచ్చించాడు. ఎలా హెచ్చించాడు ఒకసారి మనం కింద వచ్చిన చూసినట్లయితే ఎందుకేమంటాడంటే, ఇదిగో మీరు ప్రతివాడును తన సొంత కార్యాలను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడవలెను. అంటే దేవుని సంఘానికి వచ్చిన మనము మన కార్యక్రమాలే కాదు దేవుని కార్యక్రమాలను కూడా మనం ఏం చేయాలి, చూడాలంట. అంటే ఇతరుల కార్యక్రమాలను కూడా మనము చూడాలి. ఇతర కార్యక్రమం చూసినట్లయితే దేవుడి కార్యక్రమం కూడా చూసిన వారము అవుతాము. అలాగే క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అలాగే యేసుక్రీస్తుకి ఏం కలిగింది? మంచి మనసు కలిగింది. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన సొంత కార్యక్రమం ఏమి కూడా ఆయన చూసుకోలేదు. ఎవరి కార్యక్రమం చూసుకున్నాడు? ఇరిగి పొరి వారి కార్యక్రమాలు ఆయన చూసుకున్నాడు. అయ్యో కుష్టి రోగితో ఉన్న వాళ్ళని కాపాడాలని ఒక మనస్సాక్షి గలవాడు ఏం చేశాడు? ఆయన వారిని శుద్ధి చేశాడు. అలాగే గుడ్డు వారికి ఏం చేశాడు? ఆయన
కళ్ళు ఇచ్చాడు. భేదం లేకుండా అందరిని కూడా ఆయన ప్రేమించాడు. ఇదిగో వారు పాపులు కదా, వారిని ప్రేమించకూడదని ఆయన ఏమాత్రం కూడా ఆయన అనుకోలేదు. ఆయన మంచి మనసు కలవాడు ఏం చేశాడు, పాపులను కూడా ఆయన ప్రేమించే వారిని స్వస్థపరిచాడు. మనకుంటుంది పలానా వాడి దగ్గరికి వెళ్ళకూడదు, పలానా వాడికి మనం ముట్టుకోకూడదు, పలానా వాడు మనవాడు కాదని. కానీ యేసుక్రీస్తు వారికి ఏమి లేదు, భేదమేమీ కూడా లేదు. మంచి మనస్సు గలవాడే అందరిని ఆయన ప్రేమించాడు, అందరినీ ఆయన స్వస్థపరిచాడు, అందరి కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. అందరి కొరకు మళ్ళీ ఆయన ఏం చేశాడు, తిరిగి లేచి ఇదిగో నేను లేచాను మీరు కూడా లెగండి అని చెప్పి మనకు ఒక వేకువని అనేది ఆయన మనకి ఇస్తున్నాడు. అలాగే జయనని ఆయన మనకి ఇస్తున్నాడు. ఇదిగో క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు. అలాగే ఆయన దేవుని స్వరూపం గలవాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట. యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట, దేవునితో సమానంగా ఉన్నాడు. ఎక్కడ, పరలోక రాజ్యంలో ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు. అయినప్పటికీ దేవుని విడిచిపెడితే మంచిది కాదు అని ఆయన అనుకోలేదు. కానీ అలా అనుకోకుండా భూమి మీదకి ఏం చేశాడు, మన కొరకు ఆయన దిగి వచ్చాడు. ఎంతగా దిగి వచ్చాడంటే ఒక మనుషుని స్వరూపం ధరించుకుని ఒక మానవుడిగా పుట్టి తను తాను తగ్గించుకుని పేద కడుపైన పేద స్త్రీ అయినటువంటి ఒక మరియాని గర్భాన ఆయన జన్మించి ఒక పేదవాడిగా భూమి మీద ఆయన పుట్టాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసుని స్వరూపం ధరించుకుంటేనే చాలా తగ్గించుకున్నాడు. అలా తగ్గించుకున్నందుకు దేవుడు ఆయన ఎంతగానో హెచ్చించాడు అన్నమాట. ఏమంటాడంటే దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. రిక్తుని అంటే తగ్గించుకున్నాడు, తను తానే తగ్గించుకున్నాడు. ఒక దైవం మానవుడిగా పుట్టడమే గొప్ప విషయం. అయినప్పటికీ మానవుడే కాదు, ఒక దాసునిగా ఆయన ఏం చేస్తున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఒక పేదవాళ్ళు మరీ పేదవాడిగా ఆయన పుట్టి ఏమి లేనివాడిగా ఆయన భూమి మీద జీవించాడు. మరియు ఆయన ఆఖరి ముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. తను తాను ఏం చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఎవరు, యేసుక్రీస్తు వారు. పరలోక రాజ్యంలో ఎటువంటి గొప్ప హోదా ఉందంటే దేవునితో సమానం ఉన్న ఆయన భూమి మీదకి వచ్చి నరులంతా కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేక తండ్రి బాధపడుతుంటే తన బాధను తండ్రి యొక్క బాధను చూడలేక యేసుక్రీస్తు వారు ఇదిగో తండ్రి భూమి మీదకి నేను వెళ్తాను, దాసుని స్వరూపం ధరించుకుంటానని తను తాను తగ్గించుకుని భూమి మీదకి వచ్చి మనందరూ కూడా విధేయత అంటే ఏంటో మనకి చూపించాడు. మనకు మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో ఉన్నాడు పడిపోయినటువంటి దేవదూతలకు కూడా ఆయన విధేయత అనేది ఆయన చూపించాడు. విధేయత అంటే ఎంత గొప్పదో, విధేయతలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో, తన్ను తాను తగ్గించుకుంటాం అంటే ఎంత గొప్పతనం ఉందో ఆయన అందరికి కూడా ఆయన చూపించాడు. మనకు మానవులమైన మనకు మాత్రమే కాదు, అటు దేవదూతలకు కూడా ఆయన విధేయత అనేది చూపించాడు. అందుచేత నువ్వు పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామునకు పైనామును ఆయనకు అనుగ్రహించును. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఎంతగా తగ్గించుకున్నాడంటే తను తాను బాగా తగ్గించుకుని విధేయతను చూపిన వాడే తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనను యోచనను సమర్పించినందున దేవుడు యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు, హెచ్చించాడు. అంటే అటు పరలోక రాజ్యంలో కానీ, ఇటు భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న పరదేశంలో ఉన్న వారిలో కానీ అందరూ కూడా ఎవరి నామను ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు వారి నామమున ఆయన ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ప్రతి నామం కూడా యేసుక్రీస్తు వారి ఎడల మోకాలున్నట్లు దేవుడు యేసుక్రీస్తు నామాన్ని ఏం చేశాడు, హెచ్చించాడు. అందుకని యేసుక్రీస్తు వారు చాలా సందర్భంలో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్న ఆయన మాటకి యేసుక్రీస్తు వారు ఆయన విధేయతను చూపించి ఫస్ట్ ఆయన నేర్పించడానికి ఆయన ఏం చేశాడు, తగ్గించుకున్నాడు. ఇదిగో నేను తగ్గించుకున్నాను, ఇలాగ తగ్గించుకున్నాను కాబట్టి దేవుడు నన్ను హెచ్చించాడని ఆయన మనకు ఒక మాదిరిగా ఆయన చూపించాడు. పౌలు గారు అదే అంటున్నారు, ఇదిగో మీరు ఒక మాదిరిని పెట్టుకోండి. ఆ మాదిరి ఎవరు కాదు, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే
ఎంత గొప్పగా పరలోక రాజ్యంలో బ్రతికాడు, ఎంత గొప్పగా హోదా స్థాయిలో దేవునితో సమానంగా ఉన్నాడు, అదంతా కూడా పరలోక రాజ్యంలో ఆయన విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి తను తాను తగ్గించుకొని మనకు ఒక విధేయతను చూపించాడు. కాబట్టి ఆ విధేయతగా బహుమతిగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. అలాగే ఆయన నమ్ముకున్న మనం కూడా ఆయన మనం మాదిరిగా పెట్టుకోండి. అలా మాదిరి పెట్టుకొని మనం తగ్గించుకుంటే, మనం తగ్గించుకున్నామని మనుషులు చూడకపోయినా, మనుషులు మనల్ని హేళన చూసినా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఎక్కడ ఆయన మనం ఎప్పుడు హెచ్చింపబడాలో అది దేవునికి తెలుసు. కాబట్టి అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. భూమి మీద అవసరమైతే దేవుడు మనల్ని భూమి మీద హెచ్చరిస్తాడు. లేదా ఇక్కడ హెచ్చించకపోతే పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని వారులారా, ఈ మాటలు దేవుడు పౌలు గారి ద్వారా మనకి ఏం చేస్తున్నాడంటే విధేయతని మనకి నేర్పిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని మాదిరిగా మనం పెట్టుకోమని ఆయన మనకి నొక్కి మనకి చెప్తున్నాడు. క్రైస్తవులో ఉన్న మనము ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు వారిని మనము యేసుక్రీస్తు వారిలో మాదిరిగా మనము జీవితాన్ని మనము గడపాలి. అలా గడిపితే ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో అట్టి రీతిగా మనం కూడా తగ్గించుకుంటే భూమి మీద ఉన్నంత కాలము మనం కూడా దేవుని చేత మనం ఏం చేస్తాము? హెచ్చింపబడతాము. మనుషులు హెచ్చిస్తే మనం పడిపోతాం, కానీ దేవుడు హెచ్చిస్తే మనము ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ లోకంలో హెచ్చింప మాట మనకు వద్దు. లోకంలో మనం తగ్గించుకుందాం, దేవుని ఎడల మనము హెచ్చింపబడదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు, అట్టి తగ్గింప తత్వాన్ని దేవుడు మనందరికీ కలజేసి దేవుడి పరలోక రాజ్యంలో మనకు ఒక మహిమార్థంగా మనల్ని తయారు చేయను గాక. ఆమె.